హాయ్, వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకి ఎంసెట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనము ఈఏపీ సెట్గా పిలవడం జరుగుతుంది. నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. వీటి కోసం చాలామంది అప్లై చేసుకుంటూ కూడా ఉన్నారు. లక్షల్లో వీటికి కాంపిటీషన్ కూడా ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ యొక్క స్ట్రాటజీ ఎట్లా, ఈ ఎగ్జామ్లో మనం 160 మార్కులకు ఉంటుంది. ఈ 160 మార్కులకు గాను క్వాలిఫై మార్క్స్ ఎంత ఉంటాయి, అదేవిధంగా యూనివర్సిటీ మరియు మంచి ప్రైవేట్ కాలేజీలో సీట్ రావాలంటే మనకు ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది, వాటితో బట్టి మనకు 10,000, 5,000, 1000 లోపల ర్యాంక్ రావాలంటే మనకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్గా మనము ఏపీ టీఎస్ ఈఏపీ సెట్కి సంబంధించిన సక్సెస్ స్ట్రాటజీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ అండ్ తెలంగాణ ఎంసెట్ 2024 సంబంధించి ఇందులో మనకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ వాటితో పాటు గతంలో మనకు మెడికల్ కూడా ఇదే ఎంట్రన్స్ అనేది ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు ఫార్మసీకి అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ మెడికల్ని మనకు నీట్లో చేర్చడం జరిగింది. నీట్ అనే ఎంట్రన్స్ సపరేట్గా కేటాయించడం జరిగింది. ఇది ఓన్లీ బైపీసీ వాళ్ళకి. ఇది ఎంపీసీ వాళ్ళు రాసుకోవచ్చు మరియు బైపీసీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. మరి ఇందులో కన్నా ఎంపీసీ ద్వారా మనము ఇంజనీరింగ్లో 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో మనం ప్రవేశానికి ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా బైపీసీ ద్వారా వచ్చేసి మనకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ద్వారా అగ్రికల్చర్ 4 years ఉంటుంది, ఫార్మసీ అండ్ 3 years ఉంటుంది అనమాట. వీటి ద్వారా వచ్చేసి మనకి ప్రవేశం కోసం మనము బైపీసీ ద్వారా మరి ఎంపీసీ కంప్లీట్ చేసిన విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి వీటి ద్వారా వచ్చేసి మనకు టోటల్ మార్క్స్కి వచ్చేసి మనము టోటల్ మార్క్స్కి 160 మార్క్స్ అనమాట. ఈ 160 మార్క్స్ అనేది ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇందులో ఏముంటుంది అంటే మనకి ఎంపీసీ వాళ్ళకి కనుక మనకు ఆల్రెడీ మనం చదువుతూ ఉంటాం. మ్యాథ్స్ 1A 1B ఫస్ట్ ఇయర్లో, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అదేవిధంగా సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2A 2B ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అదేవిధంగా బైపీసీ చూసుకున్నట్టు కనుక బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. వీటి నుంచి ఒక్కొక్క సెక్షన్కి 40 మార్కుల ద్వారా కేటాయించడం ద్వారా ఉంటుంది అనమాట. అంటే మ్యాథ్స్ విద్యార్థులకి 80 మార్కులకు మ్యాథ్స్ బి గాను 80 మార్కులకు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజిక్స్ 40 మార్కులు, కెమిస్ట్రీ 40 మార్కులకు ఉంటుంది. మరి ప్రాథమికంగా వీటిలో క్వాలిఫై అవ్వడానికి స్కోర్ వచ్చేసి మనకి 40 మార్క్స్ అనేది మినిమం స్కోర్ అనేది రావాల్సి ఉంటుంది. ఎవరైతే వాటితో పాటు ఇంటర్మీడియట్లో మినిమం 45% స్కోర్ వచ్చి ఉండాల్సింది. అంటే కనుక మనకు 2 సంవత్సరాలు కలిపి, మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, 2 సంవత్సరాలు కలిపి 450+ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. వచ్చిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మరి ఎవరైతే ఇంటర్మీడియట్లో 450 మార్కుల పైన తెచ్చుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు వచ్చేసి ఈ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 160 మార్కులకి మనకు ప్రస్తుతం అనౌన్స్మెంట్ May 13న ఉంది. కానీ అప్పుడు జరుగుతుందో జరగదా అనేది ఇప్పుడు ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అనేది ఒక చర్చనీయాంశంగా అయిపోయిందనమాట. ఎందుకంటే అదే ఎలక్షన్ షెడ్యూల్ కూడా ఏపీ మరియు తెలంగాణలో May 14నే ఉండడం వలన అది ఒక రోజు లేదంటే ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఎలక్షన్ డే రోజు మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ పరీక్ష నిర్వహించడానికి వీలుగా అవ్వదు. కాబట్టి May 14 లేదా 15 నుంచి 20 లేదా 21 వరకు మనకు ఈ షెడ్యూల్ అనేది మార్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్ అనేది 160 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపు ABCD ఆబ్జెక్టివ్ టైపు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి మ్యాథ్స్ స్టాండర్డ్ స్థాయి ఎలా ఉంటుందంటే మన మ్యాథ్స్ సబ్జెక్ట్లో మనకు టెక్స్ట్ బుక్స్ కన్నా చదివినట్లయితే కనుక మ్యాథ్స్ ఏ కానీ మ్యాథ్స్ బి కానీ 80 మార్కులకు ఉంటుంది. వీటిలో టెక్స్ట్ బుక్స్ కన్నా మనం బాగా ప్రిపేర్ అయినట్టుంటే మంచి అవకాశం అయితే ఉంటుంది.
మరి 80 మార్కులు మ్యాథ్స్లో మంచి స్కోర్ సాధించాలి అంటే కనుక మనకి ఎగ్జామ్లో అవి ఆ టెస్ట్లు ఎలా ఉంటాయంటే 8 మార్క్స్ లేదంటే 7 మార్క్స్ లేదంటే 4 మార్క్స్ లేదంటే 2 మార్క్స్ లాగా మనం ఇంతవరకు మన ఇంటర్మీడియట్లో చదివి ఉంటాం. ఆ 80 క్వశ్చన్స్ మనం గమనించినట్టయితే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా టఫ్గా అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా కానీ అన్నీ మనకు తెలిసినవే అయినా కానీ మనం ఇంతవరకు అకాడమిక్ స్థాయిలో స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ బై ప్రాసెస్గా మనము చదివి ఉంటాం. మరి అలా కాకుండా ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము అతి తక్కువ సమయంలో మనం సాల్వ్ చేయాలి. అంటే 3 అవర్స్లో మనం ఈ ఎగ్జామ్స్కి రాసినప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ సాధించి మంచి ర్యాంకు సాధించాలంటే కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉపయోగపడతాయి. అంటే మనం ఒక 7 మార్క్స్ క్వశ్చన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ గాన మనం స్టెప్ బై స్టెప్ రాసినట్లయితే ఇక్కడ 80 క్వశ్చన్స్ చేయాలని కూడా మనకు టైం సరిపోదు. మ్యాక్సిమం 20 ఆర్ 30 క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం. అలా ఎగ్జామ్లో మనం ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా మనము వీటికి సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్ కూడా మనం నేర్చుకుంటాం. ఈ 80 క్వశ్చన్స్కి సంబంధించి మనం మ్యాథ్స్ షార్ట్ కట్స్ తెలుసుకోవాలంటే మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఏపీ ఈఏపీ సెట్ బ్యాచ్లో కన్నా మీరు జాయిన్ అయినట్టయితే కనుక ఆ కోర్సు పర్చేస్ జస్ట్ 600 రూపీస్కి 599 రూపీస్కి ఉంటుంది. ఆ కోర్సు జాయిన్ అయినట్టయితే అతి తక్కువ సమయంలో సాల్వ్ చేసే విధంగా మీకు ఈజీ మెథడ్స్లో అర్థమయ్యే విధంగా మీకు వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగా మీకు ఈ 80 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా స్ట్రాటజీ విషయంలో ఎంపీసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాథ్స్లో 80 మార్క్స్, ఫిజిక్స్లో మనకి 40 మార్క్స్, కెమిస్ట్రీలో 40 మార్క్స్ ఉంటాయి. 160 మార్క్స్కి గాను మనం 40 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే క్వాలిఫై అవుతాము. కానీ మనకు నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన కాలేజీలో మనకు నచ్చిన గ్రూప్లో జాయిన్ కావడానికి అయితే అవకాశం ఉండదు. బీటెక్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బీటెక్ ఆర్ ఇంజనీరింగ్ చేయడానికి 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చేయడానికి బ్రాంచెస్ ఏముంటాయంటే సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ త్రిబుల్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ లాంటి మెజారిటీ బ్రాంచ్లు ఉంటాయి. ఈ బ్రాంచ్ల్లో మరి అదేవిధంగా యూనివర్సిటీ కాలేజెస్ జేఎన్‌టూ కావచ్చు, ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, ఎస్కే కావచ్చు, ఇలాంటి మంచి యూనివర్సిటీస్ అయితే ఉంటాయన్నమాట. వాటితో పాటు మంచి అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. మరి లో కేటగిరీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉంటాయి. మరి ఇందులో సీట్ రావడానికి 1 lakh పైన జస్ట్ 40 మార్కులు వచ్చేసారు. మనకు నచ్చిన గ్రూపే రావచ్చు, మనకు నచ్చిన గ్రూప్ కూడా రావచ్చు. కానీ ఇలాంటి కాలేజీలో చేయడం వల్ల నెక్స్ట్ జాబ్ గ్యారంటీ ఉండకపోవచ్చు. చాలామందికి సిఎస్సి కానీ ఈసీఈ కానీ తీసుకోవాలని ఆతృత ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అదే ఇంట్రెస్ట్తో మనకు బ్రాంచ్ రావాలంటే మనకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీలో సీట్ రావాలంటే మనము ఈ ఎంసెట్లో 40 మార్కులు 60 మార్కులు తెచ్చుకుంటే సరిపోదు. మినిమము 160కి 80+ మార్క్స్ తెచ్చుకున్నట్టయితే యూనివర్సిటీలో లేదా మంచి ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు మనకు 10,000 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట 80 మార్కుల పైన వస్తే. మరి ఆ 80 మార్కులు రావాలంటే సక్సెస్ స్ట్రాటజీ ఏంటంటే మనము ఇందులో మ్యాథ్స్కి మనం అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాథ్స్లో ఒకదాంతో మనం 80కి గాను 70 లేదా 60 మార్క్స్ స్కోర్ తెచ్చుకున్నట్లయితే మిగతా ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా మనము తెచ్చుకోగలుగుతాం. వాటితో పాటు మనకు 80 లేదా 100 మార్క్స్ వచ్చినట్టయితే మనకి 10,000 లేదా 5,000 లేదా 1,000లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 100+ కానీ మనం స్కోర్ తెచ్చుకున్నట్టయితే. కాబట్టి వీటి కోసం మనము మ్యాథ్స్కు సంబంధించి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది మ్యాథ్స్కి. ఈ మ్యాథ్స్లో 80 మార్క్స్కి గాను మనము అత్యున్నత స్కోర్ తీసుకొని అంటే తక్కువ సమయంలో సాధించాలంటే మన ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు క్లాసెస్ అనేది మన ఇన్స్టిట్యూట్ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో ఏపీ ఈఏపీ సెట్ అనే బ్యాచ్లో కానీ మీరు జాయిన్ అయినట్టయితే ఆ కోర్సు పర్చేజ్ చేసినట్టయితే జస్ట్ 600 రూపాయలు మన అప్లికేషన్ ఫీజు లాంటిది తీసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మీకు క్వాలిఫై అవ్వడం కాదు కదా, మంచి కాలేజీలో మీ సీటు తెప్పించే బాధ్యత మన ఇన్స్టిట్యూట్ది. కాబట్టి ఈరోజే మీరు ఆ నిర్ణయం తీసుకోండి. మంచి నిర్ణయం తీసుకోవడానికి, చదువు మీద పెట్టుబడి పెట్టడానికి ఆలోచించకండి.
కాబట్టి ఎగ్జామ్స్ అనేది ఒక్కసారి అవకాశం వస్తుంది. ఆ ఒక్కసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 2 మంత్స్ టైం ఉంది. 2 మంత్స్ మన ఇన్స్టిట్యూట్‌తో పాటు నడవండి. మీకు మంచి అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది. మరి వీటి మీద ఈ బ్రాంచెస్ మీద అవగాహన అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంతవరకు మనం చెప్పుకునేది ఏంటంటే 160 మార్కులు మినిమం 80 మార్కుల పైన వస్తే మనకు 10,000 లోపు ర్యాంకు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. 100 పైన వచ్చే మనకు 5,000 కానీ 2,000 కానీ లోపల ర్యాంకు 1000 లోపల ర్యాంక్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అవి తెచ్చుకోవడానికి మనకు 2 మంత్స్ టైం ఉంది. ఈ 2 మంత్స్‌లో మనము ఈ వేసవిలో అక్కడ ఇక్కడ తిరగకుండా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా మనం ప్రశాంతంగా వినవచ్చు. క్లాసెస్ ప్రశాంతంగా వినొచ్చు. మీకు లైవ్ క్లాసెస్లో డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. డైలీ టెస్టులు ఉంటాయి. ఆ డైలీ టెస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్ని మార్కులు మనకు తెచ్చుకోగలుగుతామండి. ఈ 2 మంత్స్లో మీరు డైలీ టెస్ట్ రాయడం వల్ల మీకు ప్రాక్టీస్ అయిపోయి అది ఈజీగా మీరు MI+ అయితే గ్యారంటీగా తెచ్చుకోగలుగుతారు. కాబట్టి మీరు వీటికి సంబంధించి మీరు ఈ కోర్సుకు సంబంధించి మీరు డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా కానీ లేదా ఈ కోర్స్ సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ కోసం మీకు ఈ నెంబర్ కాల్ చేయొచ్చు 9888266623 నెంబర్కి, లేదా ప్లేస్టోర్ నుంచి మీరు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి వీటితో పాటే అప్లికేషన్స్ ప్రాసెస్ గురించి కావచ్చు, ఇంజనీరింగ్ బ్రాంచెస్ గురించి కావచ్చు, ఎంసెట్ యొక్క స్ట్రాటజీ గురించి కావచ్చు, పూర్తిగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ కట్గా మాకు కాల్ చేసి అడగచ్చు. అదేవిధంగా మీకు కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు పూర్తి యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్వాలిఫై అయినంత వరకు, మంచి స్కోర్ చేసుకునేంత వరకు. ఓకే, ఇది వీటికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ అనమాట. ఈ స్ట్రాటజీ గురించి ఇంకా మీకు డెప్త్గా చెప్పాలంటే మ్యాథ్స్ ఏ మరియు మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ మనం తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా డైలీ ఎన్ని అవర్స్ చదివితే మనము ఈ స్కోర్ సాధించగలుగుతాము. మనము జస్ట్ 2 to 3 అవర్స్ మనము ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అయినా కానీ మీరు సాధించగలుగుతారనమాట. కొన్ని కోచింగ్లు చాలా వరకు కోచింగ్లు ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ వచ్చేసి మీకు జస్ట్ ఏదో ఒక మెటీరియల్ అనేది తీసుకొచ్చి ఆ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు ర్యాంక్ అనేది రాదనమాట. మంచి ర్యాంక్ అనేది రాదు. ర్యాంక్ వస్తుంది కానీ మంచి ర్యాంక్ అనేది రాదు. 1,00,000, 1,50,000 లాంటి ర్యాంకులు మనం తెచ్చుకున్నా ఒకటే, తెచ్చుకోకపోయినా ఒకటే. చాలామంది విద్యార్థులు మనం గమనించినట్టయితే 35 నుంచి 45 మార్కులు వచ్చిన వాళ్ళు లక్షల మంది ఉంటారు. ఇది గమనించి మీరు ఈరోజే మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ముందుకెళ్తారని ఆశిస్తూ మీ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ.